ఉత్తరాంధ్ర సిగలో మరో పుష్పం కనువిందు చేయబోతోంది. భోగాపురం విమానాశ్రయ పనులు అమిత వేగంగా సాగుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఆ పనులను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. ఆ భారీ ప్రాజెక్టు ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొలమానకంగా కొలువు తీరనుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అంచనాలకు తగిన రీతిలో అది తయారవుతుంది. ప్రయాణ, రవాణా, పర్యాటక, పారిశ్రామిక రంగాలకు అది ప్రాణవాయువుగా మారనుంది. 80% పైగా పనులు పూర్తి చేసుకుని ప్రారంభానికి పరుగులు తీస్తోంది. ప్రగతికి ప్రామాణికంగా విహారం చేయబోతున్న అల్లూరి సీతారామరాజు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణంపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి స్పాట్లైట్ ఇప్పుడు చూద్దాం. ఉత్తరాంధ్ర ఉజ్వల భవితకు ఊపిరి, నేల నుండి నింగిని తాకనున్న వరాల సిరి, దేశ విదేశాల ప్రయాణాలకు, సరుకుల ఎగుమతులకు దిగుమతులకు అనువైన మార్గం. ఈ ప్రాంత వెనుకబాటుతనం అనే పదాన్ని తుడిచేయడానికి జరుగుతున్న సన్నాహం అదే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం. ఆ పనుల పురోగతిపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అందిస్తున్న ప్రత్యేక కథనం. గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా సేవలందించిన రోజుల్లో భారీ ప్రాజెక్టు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అంకురార్పణ జరిగింది. వెనుకబడిన ఉత్తరాంధ్రకు ఉజ్వల భవిష్యత్ అందించాలి అని చంద్రబాబు నాయుడు, అశోక్ గజపతిరాజు ఆలోచనలకు రూపకల్పనే ఈ విమానాశ్రయమని చెప్పుకోవాలి. విజయనగరానికి తూర్పున ఉన్న భోగాపురం మండలంలోని సువిశాల సాగర తీరానికి ఆనుకుని మనోవేగంతో దీని నిర్మాణ పనులు పూర్తవుతున్నాయి. అటు శ్రీకాకుళానికి, ఇటు విశాఖపట్నానికి మధ్యలో మకాం వేసినట్టున్న భోగాపురం సాగర తీరంలో విమానాశ్రయ నిర్మాణం జరిగితే అనేక ఉపయోగాలున్నాయని పౌర విమానయాన శాఖ భావించింది. అందుకు తగినట్టుగానే అంచనాలను రూపొందించింది. తొలిదశ పనులకు సుమారు 4,600 కోట్ల రూపాయలు అంచనా వ్యయంగా నివేదికలు రూపొందించారు. ఆగమేఘాలపై రైతులను, ప్రజలను ఒప్పించి అప్పటి ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం 2,500 ఎకరాల భూసేకరణ చేసింది. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా 2019 ఫిబ్రవరి 14న శంకుస్థాపన జరిగింది. అయితే ఆ ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలైంది. తాము అధికారంలోకి వస్తే టీడీపీ ప్రభుత్వం సేకరించిన భూములను తిరిగి రైతులకు అప్పగించి విమానాశ్రయ నిర్మాణాన్ని రద్దు చేస్తామని అప్పటి ఎన్నికల్లో హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి దీని ప్రయోజనాలను తెలుసుకుని వైఖరి మార్చి విమానాశ్రయాన్ని పూర్తి చేయాలనుకున్నారు. శంకుస్థాపన జరిగిన విమానాశ్రయానికి మళ్లీ శంకుస్థాపన చేశారు. అయితే విమానాశ్రయ నిర్మాణంపై దృష్టి సారించలేకపోయారు. ఎయిర్పోర్టు పనులు గాలి కొదిలేశారు. 2024లో అధికారానికి వచ్చిన తర్వాత భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు పేరును భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి జోడించి అల్లూరిని మరింతగా గౌరవించింది. విజయనగరం జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త గ్రంథి మల్లికార్జునరావు జీఎంఆర్ అధినేత కావటం, ఈ ప్రాజెక్టు వారికే దక్కడంతో ఓవైపు జీఎంఆర్, మరోవైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీని నిర్మాణ పనులను ప్రతిష్టగా తీసుకున్నాయి. దీనికి తోడు ఉత్తరాంధ్రకు చెందిన లోక్సభ సభ్యుడు కింజారపు రామ్మోహన్ నాయుడు పౌర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టడం కలిసొచ్చే అంశంగా చెప్పుకోవాలి. ప్రతి నెల ఏదో ఒక రోజు నిర్మాణ పనుల పరిశీలనకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు రావడంతో అనుకున్న సమయానికి ముందుగానే వచ్చే ఏడాది మే నెలాఖరులో ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించడానికి రాత్రి పగలు తేడా లేకుండా సన్నాహాలు జరుగుతున్నాయి. 80.81% ఈ రోజుకి 80.81% పనులు పూర్తయినాయి. ఇది గత ఏడాది కరెక్ట్ జూన్ ఎండింగ్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఫీల్డ్ విజిట్ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి చేసినప్పుడు ఇది 31% ఉన్నది. ఈ 1 yearలో
31% నుండి 80.81 అంటే దాదాపు 81%కి మేము దీన్ని పురోగతి సాధించడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం. అలాగే ఇది జూన్ 2026కి ప్రారంభించే విధంగా చర్య తీసుకోమని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం మేము ఆ విధంగానే పనుల్ని చేపిస్తున్నాము. విమానాశ్రయానికి నిర్మాణానికి ప్రధానంగా అవసరమయ్యే రన్వే, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్, టెర్మినల్ పనులు ముగింపు దశకొచ్చాయి. చిన్నపాటి విమానాలతో ఇప్పటికే పలుమార్లు ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తి చేశారు. ఒకేడాదికి 60 లక్షల మంది ప్రయాణికుల రాకపోకలు సాగిస్తారని అంచనాకొచ్చారు. విమానాశ్రయ నిర్మాణానికి అవసరమయ్యే నీటిని తారక రామ తీర్థసాగర్ ప్రాజెక్టు నుంచి కేటాయించాలి అని సుమారు 200 కోట్లతో పనులు పూర్తి చేసే దిశగా అడుగులు వేశారు. ఏవియేషన్ హబ్తో పాటు విమానాల మరమ్మతులు చేసే పరిశ్రమను కూడా అనుసంధానిస్తారు. పైలట్ల శిక్షణ కూడా ఇకపై అక్కడి నుంచే జరుగుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఉత్తరాంధ్ర దశ తిరిగే పనులు ఇక్కడ జరుగుతున్నాయి. ప్రయాణికులు విమానాలు దిగిన దగ్గర నుండి టెర్మినల్కు చేరే వరకు ఉన్న అన్ని భవంతుల్లో ఉత్తరాంధ్ర సంస్కృతి, సంప్రదాయాలు, శాస్త్రీయ జానపద కళలు ప్రతిబింబించే విధంగా సువిశాల సముదాయాలను తీర్చిదిద్దుతున్నారు. ఈ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కేవలం ప్రయాణికుల రాకపోకలకు మాత్రమే కాకుండా ఉత్తరాంధ్ర జిల్లాలో పండిన పంటల ఎగుమతులకు, దేశ విదేశాల ఉత్పత్తుల దిగుమతులకు అనువుగా ఈ విమానాశ్రయ నిర్మాణం జరగటం ఈ ప్రాంత అభివృద్ధికి దోహదకారి కానుంది. సో దానికి కూడా త్రాగునీరు కూడా దానికి తారక రామ నుంచి ఇవ్వాలని ఒక ప్రపోజల్ ఉంది. అలాగే దీనికి ఒక డ్రింకింగ్ వాటర్ స్కీమ్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. సుమారు 70 కోట్ల రూపాయలతో దానికి ఒక ఆర్డబ్ల్యూఎస్ ప్రాజెక్ట్ కూడా దీనికి శాంక్షన్ అయింది. ఆ నిధులు కూడా ఏపీఐసికి ట్రాన్స్ఫర్ అయి ఉన్నాయి. అవి కూడా స్టార్ట్ అవుతున్నాయి. దాన్ని కూడా టెండర్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నారు. ఆ వర్క్ అయితే సుమారు దానికి ఎయిర్పోర్ట్ కావాల్సిన ఇనీషియల్ రిక్వైర్మెంట్ ఆఫ్ వాటర్ కూడా ఫుల్ఫిల్ అయిపోతుంది. విశాఖపట్నంలో ప్రస్తుతం కొనసాగుతున్న విమానాశ్రయానికి ప్రత్యామ్నాయంగా భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా అల్లూరి సీతారామరాజు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం రూపొందుతోంది. ఉత్తరాంధ్రకు విమానయాన సంస్థ ద్వారా రాకపోకలు సాగించాలన్నా, ఎగుమతులు దిగుమతులు చేయాలన్నా వచ్చే మే మాసం మొదలుకుని అక్కడి నుంచి కొనసాగాలి. అందుకు అవసరమైన రోడ్ల నిర్మాణం కూడా విమానాశ్రయ పనులకు ధీటుగానే జరుగుతున్నాయి. అలానే సువిశాల సాగర తీరానికి ఆనుకుని కూడా జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్రం ప్రణాళిక ఖరారు చేసింది. ఎప్పుడైతే అంతర్జాతీయ ప్రయాణాలతో ఎయిర్పోర్ట్ నిర్మాణం జరుగుతుందో, ప్రపంచంలోని పలు దేశాలకు చెందిన ప్రముఖులు, పౌరుల రాకపోకలు జరిగినప్పుడు అందుకు తగిన స్టార్ హోటల్స్ అవసరమని గ్రహించి ఈ ప్రాంతంలో భూములు సేకరించి నిర్మాణ పనులు మొదలుపెట్టారు. ఒబరాయ్ వంటి ప్రముఖ సంస్థ 5 స్టార్ హోటల్ నిర్మాణం పనులు పూర్తి చేస్తోంది. అలానే పలు వాణిజ్య సంస్థలు సాగర తీరంలో ఫుడ్ కోర్టులు, స్విమ్మింగ్ పూల్స్, విలాసవంతమైన కాటేజీల ఏర్పాటు జరుగుతున్నాయి. అలానే పారిశ్రామిక రంగంతో పాటు పర్యాటక రంగం అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో దృష్టి సారించాయి. అందరి సహకారంతో ఈరోజు మంచిగా ఒక ఎనర్జీగా తయారవుతుంది. ఖచ్చితంగా భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభమైన మరుక్షణం, ఎందుకంటే ఇప్పటికే అడ్వాన్స్గా చాలామంది పారిశ్రామికవేత్తలు కానీ విద్యా సంస్థలు ఏర్పాటు చేస్తున్న వారు కానీ కోరడం జరుగుతుంది. మన 500 ఎకరాలు కూడా అదనంగా మనం కేటాయించడం జరిగింది. దానికి సంబంధించిన ఇండస్ట్రీలు కానీ, ఎడ్యుకేషన్ హబ్ కానీ కూడా పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. మిగతా దానికి అనుబంధమైన పరిశ్రమలు తీసుకురావడం కూడా సిద్ధమవుతున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. సో ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది మనకు మైలురాయి అయిపోతుంది, మనకు ఒక మంచి వజ్రం అవబోతుంది ఈరోజు డెవలప్మెంట్ అని తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా మన నెక్స్ట్ వీక్లో కూడా రివ్యూస్ ఉన్నాయి. కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి గారు రాబోతున్నారు. అలాగే మాకున్న ప్రజాప్రతినిధులతో కూడా రివ్యూ పెట్టి కొద్ది వేగవంతం చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. ఈ అంతర్జాతీయ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ పూర్తయితే ఉత్తరాంధ్ర యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు బాగా అందుతాయని ఇప్పటికే కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. మరో 10 మాసాలలో ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా జాతికి అంకితం కానున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం దేశ విమానయాన రంగానికి అత్యంత కీలకంగా మారుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ విమానాశ్రయం వలస కూలీల ప్రాంత ప్రగతికి వెలుగురేఖ కాబోతుంది. ఇది అభివృద్ధికి ఆశ్రయం అందిస్తుందనేటటువంటి ఆశాభావం అందరిలోనూ నెలకొంది.
పునాది రాయి వేసినది మొదలుకొని ప్రారంభానికి సర్వంగా హంగులు రూపుదిద్దుకుంటున్నటువంటి వరకు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో ఈ ప్రాంత నేతలకు అదనపు బలం కానుంది. భోగాపురం విమానాశ్రయ నిర్మాణం కోసం విరామం ఎరుగని పరిశ్రమ చూపిస్తున్నటువంటి అందరి శ్రమ కూడా చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించుకోబోతోంది. అల్లూరు సీతారామరాజు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ పరిసర ప్రాంతం నుండి వీడియో జర్నలిస్టు సుధీర్తో శ్రీనివాస్, ABN న్యూస్, విజయనగరం.